నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డితో యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ భేటీ. డంప్ యార్డ్ ను తక్షణమే తరలించాలని విజ్ఞప్తి చేస్తున్న అఖిలపక్ష నేతలు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యూడీఎఫ్ ప్రపంచనం. గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. తమిళ రాజకీయాల్లో దళపతి సునామీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్. తమిళగ వెట్రి కళగం. త్రిషకు శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్. తమిళనాడులో టీవీకే ప్రపంచం వేళ చర్చనీయాంశంగా పోస్ట్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత విజయ్ తన సత్తా చాటుతున్నారు. ఆయన పోటీ చేస్తున్న తిరుచి ఈస్ట్, పెరంబూర్ 2 నియోజకవర్గాల్లోనూ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచారు. ఇక నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉండడంతో ఆ ఖాళీ అయ్యే స్థానం నుండి త్రిషను బరిలో దింపాలని విజయ్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ త్రిష ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తే ఆమెను కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం పదవికి కూడా పరిశీలిస్తున్నట్లుగా జోరుగా చర్చ సాగుతుంది. ఇదే నిజమైతే తమిళ రాజకీయాల్లో గ్లామర్ తో పాటుగా పవర్ఫుల్ పొలిటికల్ ఈక్వేషన్స్ మారడం ఖాయమనే టాక్ నడుస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత విజయ్ తన సత్తా చాటుతున్నారు. ఆయన పోటీ చేస్తున్న తిరుచి ఈస్ట్ అలాగే పెరంబూర్ 2 నియోజకవర్గాలను ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఆయన నిలిచారు. ఇక నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉండడంతో ఆ ఖాళీ అయ్యే స్థానం నుండి త్రిషను బరిలో దింపాలని విజయ్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. హరీష్, తమిళనాడు అయితే ఎన్నికలకు సంబంధించి కూడా టీవీకి ప్రపంచాన్ని సృష్టిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా మొట్టమొదటిసారిగా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత నటుడు విజయ్ సంబంధించి కూడా తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. టీవీకి సంబంధించి కూడా ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా భారీ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పెరంబూర్ అలాగే తిరుచికి సంబంధించి కూడా ఈస్ట్ తిరుచికి సంబంధించి కూడా విజయ్ అక్కడ పోటీ చేయడం జరిగింది. 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆయన ఏదైతే విజయం
విజయం సాధించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ 2 నియోజకవర్గాలు తను ఒకదానికి సంబంధించి కూడా రాజీనామా చేసే ఏదైతే అవకాశం ఉన్నది. కాబట్టి దాంట్లో ఎవరు పోటీ చేస్తారు, బైపోల్కి సంబంధించి కూడా త్రిష పేరును తెర మీదకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా టీవీకే విజయం సంబంధించి కూడా త్రిష తన ఏదైతే వ్యూహం కావచ్చు, త్రిషకి సంబంధించి కావచ్చు, టీవీకే పార్టీ విజయం వెనుక త్రిష ఉన్నట్టుగా కూడా జోరుగా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే సామాజిక మాధ్యమాలు కావచ్చు, మొత్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒక నియోజకవర్గం నుంచి బైపోల్లో త్రిషని పోటీ చేసిన తర్వాత మీకు గెలుపొందితే ఏదైతే తమిళనాడు క్యాబినెట్ లోకి త్రిషకు కీలకమైన పోస్ట్ ను ఇచ్చేందుకు కూడా టీవీకే సిద్ధమైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీన్ని ఏదైతే డిప్యూటీ సీఎం గా కూడా అవకాశం ఇచ్చేందుకు టీవీకే సన్నిద్ధమైనట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కానీ మొత్తంగా ఇప్పుడు టీవీకి సంబంధించి ఒక ప్రభంజనాన్ని సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నెలలకే హీరో విజయ్ ఏదైతే ఈ ప్రభంజాన్ని సృష్టించడం కావచ్చు, గత స్టాలిన్ కి సంబంధించి కావచ్చు, సుదీర్ఘంగా కొనసాగుతున్న రాజకీయ నేపథ్యం కావచ్చు, ఆయన ఉన్న ఏదైతే చాలా కాలం కూడా ఆయన ఏదైతే రాజకీయాల్లో ఉన్న నేపథ్యం కావచ్చు, ఒక మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి సినీ ప్రపంచం నుంచి ఏదైతే సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ఇప్పుడు ప్రభంజనం సృష్టించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే ఆయనకు ఏదైతే విషస్ వెలువెత్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికి ప్రధాని మోడీతో పాటుగా ఇక్కడ తెలంగాణ అలాగే ఆంధ్ర రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా హీరో విజయ్కి శుభాకాంక్షలు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ ఏదైతే త్రిష అంశానికి సంబంధించుకోవచ్చు, ఈ రోజు స్పెసిఫిక్ గా త్రిష సంబంధించిన జన్మదిన సంబంధించిన సందర్భం కావచ్చు, ఆమె ఉదయం ఏదైతే తిరుపతిలో అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు, నేరుగా టీవీకే విజయ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ సంబంధించి కూడా ఆయనకు విషయం చెప్పిన నేపథ్యం కావచ్చు, అక్కడ ఇదే అంశం పైన కూడా చర్చ జరిగినట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా త్రిష సంబంధించి కూడా రాజకీయాల్లో అడుగు పెట్టారని కూడా ఒక టాక్ వినిపిస్తా ఉన్నది. ఏకంగా డిప్యూటీ సీఎం కి సంబంధించి కావచ్చు, ఎందుకంటే విజయ్ పోటీ చేసిన 2 స్థానాలకు సంబంధించి ఇప్పుడు గట్టిగా పోటీ ఇవ్వాలనుకుంటే ఏదైతే సినీ తార త్రిషకి సంబంధించి అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా బైపోల్లో త్రిష గెలుస్తుంది. ఆమెని డిప్యూటీ సీఎం కి సంబంధించి కావచ్చు, ఇతర క్యాబినెట్ లో కీలకమైన పోస్ట్ ని ఇచ్చేందుకు కూడా టీవీకి సంబంధించి కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా తమిళనాడు ఎన్నికల విజయ్ గెలుపుతో ఒకేసారిగా అందరి దృష్టి త్రిష పైన పడిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే ఈ మీడియా ఇంటర్వ్యూలకు సంబంధించి ఆమె సంభాషించిన ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తాను ఎప్పటికైనా కూడా సీఎం అవుతాన్నట్టుగా కూడా ఆ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా ఈ అవకాశాన్ని త్రిష తీసుకుంటారు. ఆమె ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే విజయ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాలు పెరంబూర్ అలాగే తిరుచి ఈస్ట్ కు సంబంధించి ఈ 2 నియోజకవర్గాల నుంచి ఆమె బైపోల్లో పోటీ చేస్తుంది. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవిని ఆమె తీసుకోబోతున్నట్టుగా కూడా చర్చ జరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దీనికంతటి కూడా ఈ వీడియోకి సంబంధించిన వైరల్ కావచ్చు, సామాజిక మాధ్యమాలకు సంబంధించి కావచ్చు, ఈ రోజు నేరుగా ఆమె ఏదైతే తిరుపతి నుంచి నేరుగా విజయ్ కి వాళ్ళ నివాసాన్ని చేరుకున్నారు, విషయం తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా అక్కడ చర్చ జరిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే త్రిషకి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. తాను ఈ 2 నియోజకవర్గాల నుంచి బైపోల్ ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి అక్కడ గెలుపొందిన తర్వాత ఖచ్చితంగా టీవీకేలో త్రిషకి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం గా కొనసాగుతారు. అలాగే ఇప్పుడు విజయ్ కి సంబంధించి ప్రభంజనాన్ని సృష్టిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా తమిళనాడుకు సంబంధించి కూడా ఒక టీవీకే ఈ రోజు ఒక ఘన విజయాన్ని సాధించని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఏదైతే సినీ రంగంలకు సంబంధించి కూడా కొంతమంది దీంట్లో సంబంధించి కూడా గతంలో ఇప్పుడు అంటే దేశవ్యాప్త రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే సినీ రంగం నుంచి నేరుగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారు, పార్టీ పెట్టిన వారు చాలా వరకు తక్కువగా ఈ ప్రభంజనాన్ని సృష్టించారు. దాంట్లో విజయ్ ఈ రోజు దేశవ్యాప్తంగా ఆయనకు మొత్తంగా హర్షాతిరేకలు వెల్లువెడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి త్రిషకి సంబంధించి కూడా తాము ఒక డిసిషన్ తీసుకోబోతా ఉన్నది. అందుకే ఈ రోజు ఆమె విజయ్ నివాసానికి వెళ్ళింది. అక్కడ ఆయనతో భేటీ అయిన నేపథ్యం కావచ్చు, మొత్తం ఈ నియోజకవర్గంలకు సంబంధించి కావచ్చు. ఒకవైపు సీఎం విజయ్ గా కొనసాగితే త్రిష డిప్యూటీ సీఎం అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.
ఇప్పటి వరకు మీరు చెప్పింది ఒకంత ఎత్తు, అంటే రిజల్ట్ ఎంత వస్తుంది అంటే చెప్పిన పార్టీలు చూస్తే 108 ఆయన మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అంటే త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా లేకపోతే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా అనేది ఎవరి సెకండరీ అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధానంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందంటారు? రైట్, ప్రధానంగా ఇప్పటికైతే ట్రెండింగ్ కొనసాగుతా ఉన్నది. ప్రధానంగా టీవీకి సంబంధించి కూడా మెజార్టీలో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఇంకా ఏదైతే 10 స్థానాలకు సంబంధించి కూడా టీవీకి కైవసం చేసుకోవాలి. కాబట్టి ఇక తాను అలయన్స్ కి సంబంధించవచ్చు. ఇప్పటికే బీజేపీతో తాను ఏదైతే పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నట్టుగా కూడా ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇతరకు సంబంధించిన ఏదైతే పార్టీలతో తాను పొత్తు పెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఏదైతే లీడింగ్ లో కొనసాగుతున్న నేపథ్యం టీవీకి మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా ట్రెండింగ్ లో టీవీకి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈవీఎం కి సంబంధించి కూడా బ్యాలెట్ సంబంధించిన ఓట్ల నమోదు నుంచి కూడా టీవీకి ప్రభంజనాన్ని సృష్టిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ అలయన్స్ కి సంబంధించి ఇప్పటి వరకు టీవీకే చీఫ్ ఏదైతే విజయ్ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తంగా ఈ ఏదైతే టీవీకే సంబంధించి ఏ విధంగా అంటే ముందుకు ఏ విధంగా వెళ్తుంది, ఒకవేళ అలయన్స్ చేసుకుంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఆ పార్టీకి సంబంధించి కూడా మరి కాసేపట్లో దీనికో డిసిషన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు అయితే అధికారికంగా టీవీకే ఇప్పటికి డిక్లేర్ చేయాలనే నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా టీవీకి సంబంధించి ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే అంశం పైన కూడా ఎందుకంటే విజయ్ కూడా క్లారిటీ ఇవ్వలేని నేపథ్యం కావచ్చు, తాను బీజేపీకి దూరంగా ఉంటానని కూడా గతంలో ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి బీజేపీతో కాకుండా ఇతర పార్టీకి సంబంధించి కూడా తాను అయితే పొత్తు పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీనికి మరి కాసేపటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. థ్యాంక్ యూ హరీష్. ఇక జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని యాంటీజన్ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ నేతలు కలిశారు. జవహర్ నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలపై సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి, హరివర్ధన్ రెడ్డి, జేఏసీ కన్వీనర్ శంకర్ నారాయణన్ పాల్గొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతుండటంతో హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. కేరళలో యూడీఎఫ్ ఏకంగా 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక భారీ ఎత్తున బాణాసంచా కాల్చి పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ విజయం రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు కొత్త ఊపనిస్తుందంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సమాజానికి నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులే నిజమైన హీరోలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవరావు మెమోరియల్ ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్సంగ్ హీరోస్ అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్రీ రవిశంకర్ గురూజీ మార్గదర్శకత్వంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న సామాజిక సేవలను ఆయన ప్రస్తావించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 19 మంది సేవా కార్యకర్తలను ఈ సందర్భంగా ఆయన ఘనంగా సత్కరించారు. that has touched the lives of over 182 countries. For 45 glorious years, 981,
The art of living has been dedicated to discover the joy and inner peace that lies within each of us. The art of living is part is presenting to take this honorable award. మనకు అంతకుముందు ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా అవగాహన లేదు. మరి వారి విన్యాసం తర్వాత వారి కలిసిన తర్వాత మనం కూడా యోగ సాధన జీవితంలో భాగస్వామ్యం కావాలని, అలాగే జీవితం అంటే ఏమిటి, జీవితం ఎలా బతకాలి అనేటువంటి ఒక మార్గాన్ని ఆయన ఉపదేశించడం నాకు చాలా విశ్వాసం కలిగింది. నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. కొంతమంది అనేక సార్లు వారి కళలు సభల్లో కానీ ముఖ్యంగా ఢిల్లీలో నిర్వహించినటువంటి మహాసభ అది భారతదేశ చరిత్రలో ఒక అధ్యాయంగా నిలబడుతుందని నేను మీకు సభాముఖంగా 7 రోజులు నిర్వహించాను. ఆ 7 రోజులు నిర్వహణ సభలో నన్ను కూడా, నేను అప్పుడు కార్మిక శాఖ మంత్రి కూడా ఆహ్వానించి ఆ కార్యక్రమంలో, ఎందుకంటే ఆ నగరం అయితే నిర్మాణం చేసినారు. హన్మకొండ జిల్లా బీజేపీ పార్టీలో వర్గపోరు మరొకసారి బహిర్గతమైంది. కాషాయ దళంలో ఫ్లెక్సీల రాజకీయం కాకరేపుతుంది. ఇక వేద బాంక్వెట్ హాల్ వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ కి స్వాగతం పలుకుతూ స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఒకరు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీ అక్కడ ఉండడం ఇష్టం లేని మరొక కీలక నేతకు సంబంధించిన పిఏ ఆ ఫ్లెక్సీని అక్కడి నుండి తొలగించడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే పార్టీలో ఉంటూ ఒక చిన్న ఫ్లెక్సీని కూడా సహించలేనంతగా విభేదాలు ముదిరిపోయాయా అని పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రధాని పర్యటన వేళ కేడర్లో ఉత్సాహం నింపాల్సింది పోయి ఇలాంటి అంతర్గత గొడవలతో రోడ్డెక్కడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ కార్యక్రమానికి, ఆ బహిరంగ సభకి మీరందరూ వరంగల్ నుంచి రావాలని కోరడానికి నేను మీ ముందు ఈ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాల్లో మంచిదే కూడా. ఈ మన వ్యాగన్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ ఏది ఉందో అది కూడా నెక్స్ట్ ట్రిప్ లో అది కూడా ఇనాగ్రేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే పూర్తిగా కంప్లీట్ కాలేదు. బట్ ఆల్మోస్ట్ మేబీ నెక్స్ట్ ట్రిప్ లో అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ ఎయిర్పోర్ట్ కూడా తెచ్చిండు. భూమి ఇస్తే జాగి ఇచ్చింది. జాగి ఏనికి నేను దశాబ్దం లేట్ చేసిన అదే చేసిన ఘనత టీఆర్ఎస్. కోచ్ ఫ్యాక్టరీ కూడా రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. బీసీల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు బీసీలు భారీ ఎత్తున తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన 18 బీసీ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ హయాంలో బీసీలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత పెరిగిందని, కులగణన చేపట్టడం దేశ చరిత్రలో ఒక రికార్డు అని ఆయన కొనియాడారు. బీజేపీ పార్టీ బీసీ యాంటీ ముద్ర వేస్తారు కొందరు. నేను సవాల్ చేస్తున్నా, ప్రధానమంత్రిని గతంలో ఏ పార్టీ అయినా బీసీలకు ఇచ్చిందా? ఇవ్వలే. రెండవది, బీజేపీ పార్టీ 3 సార్లు ప్రధానమంత్రి బీసీకే ఇచ్చింది, నరేంద్ర మోడీకి. అదేవిధంగా ఉపరాష్ట్రపతి బీసీకే ఇచ్చింది, రాష్ట్రపతి ఒక ట్రైబల్కి ఇచ్చింది. సుప్రీం దాన్ని ఆ ప్రోగ్రామ్ ని కానీ మోడీ గారిని బీసీల పక్షాన ఆర్ కృష్ణ నేతృత్వంలో ఘన స్వాగతం పలకాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బీసీల అనేక ఉద్యమాలు, కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తే 75 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకి రాజ్యాంగ హోదా ఇయ్యలేదు. అదే కృష్ణన్న గారు అనేక మార్లు మోడీని కలిసినప్పుడు చెప్పడం ద్వారా అరే బీసీలకి రాజ్యాంగ హోదాలు ఇవ్వాలని చెప్పి జాతీయ
కమిషన్ ఏర్పాటు చేసి రాజ్యాంగ హోదా ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు 120 కోట్ల మంది జనాభాలో ఈరోజు బీసీలకు ఎన్నడూ కూడా ప్రధానమంత్రి ఇయ్యలేదు. అట్లాంటిది 3 సార్లు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ పార్టీ బీసీ యాంటీ ముద్ర వేస్తారు కొందరు. నేను సవాల్ చేస్తున్నా, ప్రధానమంత్రిని గతంలో ఏ పార్టీ అయినా బీసీలకు ఇచ్చిందా? ఇవ్వలే. రెండవది, బీజేపీ పార్టీ 3 సార్లు ప్రధానమంత్రి బీసీకే ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బుద్వేల్ గ్రామంలో కోట మైసమ్మ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆలయాన్ని రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ భక్తి గీతాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో గ్రామం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇక పూజ అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. మహబూబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గూడూరు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తమ పంట పాడవుతుందనే ఆందోళనలో రైతులు నిరసనకు దిగారు. ఏమి లేవు అడ్డం పడిపోతున్నాం. ఆయన చుట్టూ తిరిగి తిరిగి ఉండగా అంటేనే మొగం వెళ్ళి చూస్తాడు. వర్గల మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాపాలన, రైతు వారోత్సవాల పేరిట ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను రైతులు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. రైతు బంధు నిధులు విడుదల చేయకుండా, రుణమాఫీ పూర్తి చేయకుండా ఉత్సవాలు నిర్వహించడం రైతులను మోసం చేయడమేనని నిరసనకారులు మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీరు గిట్టుబాటు ధరతో రైతులు రాజులా బతికారన్న నాయకులు నేడు కాంగ్రెస్ పాలనలో సాగునీరు అందక, ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఒత్తడు సకాలంలో కొనాలి. 43 డిగ్రీల ఎండల ఏదైతే ఉండి కష్టపడుతుందో అట్టి రైతుల కష్టాన్ని ఆ ఎండకు ఇచ్చేస్తుండో ఆ రైతు కష్టాన్ని గుర్తించాలి. ప్రభుత్వము ఒత్తడు వెంబడే కొనుగోలు చేయాలి. చేయడం జరిగింది. బైకట్ కారణాలు చెప్తాము. కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీల నీళ్లున్నాయి. వరిగల్లా ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకుడు గజ్వల్ తాలూకాల వరగలాయనే ఉన్నాడు. ఈ వరగల్లా ఈ చెరువులు నింపమంటే వాళ్ళకి మనసు వస్తలేదు. ఇట్టి రైతుల ఈ చెరువులు నింపకపోతే పంటలు ఎండిపోతున్నాయి. ఈ రైతుల పాపం తలిగి, ఉసురు తలిగి వాళ్ళకి ఎన్నో రాను ఇంకా ఎన్నో జరుగుతాయి. ముఖ్య నాయకుడు గజ్వల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వరగల్ నాయకుడు ఉన్నాడు. చెరువులు నింపమంటే ఇప్పటి నుంచి 2 నెలల నుంచి పోరాటం చేస్తుంటే ఇప్పటి చెరువులు నింపుతలేరు. 15 టీఎంసీల హామీలు అమలు చేయకపోవడమే కాకుండా ఉన్న హామీలకు తూట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కొండపోచమ్మ సాగర్ రైతులు త్యాగంతో నిర్మించబడ్డది. అక్కడ పైననే నీరున్న రైతులకు రాని పరిస్థితి. ప్రతి దాంట్లో రైతు బంధు కేసీఆర్ గారు పెట్టిన పథకమే, దానికి తూట్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు విలవిలలాడుతున్నా ఇవాళ రైతుత్సవాల పేరుతో ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇక్కడికి ఒక్క రైతు కూడా వచ్చి హాజరు కాలే అంటే
జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని పలు కాలనీల సమస్యలపై సామాజిక కార్యకర్త కేపీ వినయ్ కుత్బుల్లాపూర్ ప్రజావాణిలో జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. కాలనీలో దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, గత 2 నెలలుగా ఫాగింగ్ చేయడంలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హెచ్ఎంటీ గ్రౌండ్ వద్ద డంపింగ్ యార్డ్లా మారిన చెత్త వల్ల వాకర్లు ఇబ్బంది పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇక శానిటేషన్ కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వాలని కోరగా స్పందించిన కమిషనర్ త్వరితగిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మన హెచ్ఎంటీ గ్రౌండ్లో చేసి వాళ్ళ అందులో నైపుణ్యం పొంది వాళ్ళు సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అలాంటి హెచ్ఎంటీని ఇప్పుడు చెత్తకుండిలా చేసి మీరు ఎప్పుడు చూసినా రోడ్ కట్ సైడ్ ఇటు సైడ్ మొత్తం ఒక చెత్తకుండిలా తయారైంది. మేము ఎస్టేట్ ఆఫీసర్ కూడా హెచ్ఎంటీ ఎస్టేట్ ఆఫీసర్ కూడా కంప్లీట్ ఇచ్చినాం. సార్ మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టండి, ఎవరి డంపింగ్ వేస్టేజ్ పెట్టకండి, మేము డంపింగ్ వేస్టేజ్ చేసేటప్పుడు మీరు అడ్డుకున్నట్టు అవుతుంది. సార్ ఏమన్నారంటే జోనల్ కమిషనర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీరు ఇమీడియట్ ఒక ఫోటో తీసి నాకు పంపించండి, వాళ్ళ మీద కేసెస్ నమోదు చేస్తాను నేను, అది సీరియస్ ఇష్యూ విత్ మీరు ఇలాంటి ఎవరికి మీరు ఎవరి దృష్టికైనా మీ ఈ వాకర్స్ ఎవరైతే ఇప్పుడు కొద్దిలాపు నుంచి చింతల నుంచి షాపు నుంచి ఎవరైనా వెళ్ళి వాళ్ళ దృష్టికి వచ్చినా మీరు ఒక ఫోటో తీసి నాకు పంపించండి, మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం అనడం సార్ చెప్పడం జరిగింది. ఇంకొకటి ఎవరైతే ఈ శానిటేషన్ నారాయణపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ భూమి కబ్జాకు గురైందంటూ ఓ రైతు కార్యాలయంలోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. క్యాతంపల్లెకు చెందిన కతలప్ప అనే వ్యక్తికి చెందిన 1 ఎకరం భూమిని కొందరు కబ్జా చేశారని, ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెంది దారుణాన్ని కొడిగట్టినట్లుగా సమాచారం. కలెక్టరేట్లోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో సిబ్బంది వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.